నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఆట అమిత్ షా మొదలు పెడతారు. మిగిలిన వారంతా అందులో పాత్రధారులో ప్రేక్షకులు కావాల్సిందే అన్నది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. మరో 3 నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పటి వరకు విపక్షాలన్నీ తమ అస్త్రాల కోసం వెతుక్కుంటున్న సమయంలో అమిత్ షా మాత్రం తన అమ్ముల పొదిలో ఉన్న ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఒకదాని నుంచి తేరుకునే లోపే మరో అస్త్రంతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిపక్షాలకు నైట్ మేర్ లాంటి సిఏఏ తుట్టెను కదిపారు. ఎన్నికల్లోపు చట్టంలో నిబంధనల్ని తీసుకొస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో ప్రతిపక్షాల నోట్లో వెలక్కాయ పడ్డట్టయింది. ఇప్పుడే రామమందిరం ఆహ్వానం విషయంలో మల్లగుల్లాలు పడుతున్న సమయంలో విపక్షాలపై మరో అస్త్రం సంధించి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ప్రస్తుతం సిఏఏ చట్టంలో నిబంధనలు తీసుకువస్తామన్న ప్రకటన దేనికి సంకేతం అనే విషయాన్ని తెలుసుకుందాం. కేంద్రం సిఏఏపై తాజాగా కీలక ప్రకటన చేసింది. లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించకముందే సిఏఏ క్రిమినల్ చట్టాల నిబంధనల్ని నోటిఫై చేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. త్వరలోనే సిఏఏ నిబంధనల్ని జారీ చేయనున్నామని స్పష్టం చేశారు. ఒకసారి నిబంధనలు జారీ అయినట్లయితే చట్టం వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అర్హత కలిగిన వారికి పౌరసత్వం మంజూరు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఏప్రిల్, మే నెలలో జరగబోయే లోక్సభ ఎన్నికలకు ముందు నిబంధనల్ని నోటిఫై చేస్తారా అని అడిగినప్పుడు దానికంటే చాలా ముందుగానే ఉంటుందని ఆ అధికారి సమాధానం ఇచ్చారు. నిబంధనలు సిద్ధమయ్యాయని, ఆన్లైన్ పోర్టల్ కూడా సిద్ధంగా ఉందని, మొత్తం ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ఉంటుందని చెప్పారు. ట్రావెల్ డాక్యుమెంట్లు లేకుండా భారత్లోకి ఎప్పుడు అడుగుపెట్టారో దరఖాస్తుదారులు డిక్లేర్ చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. దరఖాస్తుదారులు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. దీంతో ఇక సిఏఏ చట్టం పూర్తిగా అమలు కాబోతోంది. ఇప్పటికే సిఏఏ చట్టాన్ని పాక్షికంగా కేంద్రం అమలు చేస్తూనే ఉంది. చట్టం ఆమోదం పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు 1414 మందికి పౌరసత్వం లభించింది. సిఏఏ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత 2 సంవత్సరాలలో 9 రాష్ట్రాల్లో పౌరసత్వం ఇచ్చారు. ఆయా రాష్ట్రాల్లోని 30కి పైగా జిల్లాల్లో మెజిస్ట్రేట్లకు ఈ పౌరసత్వం అందించేందుకు అధికారాలనిచ్చింది కేంద్ర హోంశాఖ. సిఏఏ పౌరసత్వ చట్టం ఇదేం కొత్త కాదు. 1955 నుంచే ఇటువంటి చట్టం అమల్లో ఉంది. గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, యూపీ, ఢిల్లీ, మహారాష్ట్రలలో ఈ చట్టం అమల్లో ఉండేది. దీనికి మరిన్ని సవరణలు జోడించి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుత సిఏఏ చట్టం ద్వారా భారత్తో సరిహద్దులు పంచుకునే దేశాల్లో ఉండే మైనారిటీలకు దేశంలో పౌరసత్వం లభిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ గతంలో భారత్తో కలిసి ఉండేవి. కొద్ది సంవత్సరాల తర్వాత భారత్తో ఈ దేశాలు విడిపోయాయి. మతాల ప్రాతిపదికన ఈ దేశాలు విడిపోయి ముస్లిం రాజ్యాలుగా అవతరించాయి. దీంతో అక్కడ మైనారిటీలకు రక్షణ లేకుండా పోయింది. వారిని 2వ తరగతి పౌరులుగా చూడటం, మతం మారమని వేధించడంతో పాటు మతం మారడానికి నిరాకరిస్తే అత్యాచారాలు చేయడం కూడా జరుగుతున్నాయి. భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయిన వెంటనే ఆ దేశంలో హింస చెలరేగింది. వేలాది మంది హిందువులు, ఇతర మతస్థులు ఊచకోతకు గురయ్యారు. వీరంతా భారత్కు పారిపోయి వచ్చారు. దీంతో అప్పట్లోనే మహాత్మా గాంధీ వీరందరికీ భారత పౌరసత్వాలు ఇవ్వాలని సూచించారు. అయితే ఈ పౌరసత్వం విభజన సమయానికి మాత్రమే పరిమితమై ఉంది. విభజన తర్వాత కూడా ఆయా దేశాల్లో మైనారిటీలపై దాడులు ఆగలేదు. మతం పేరుతో వారిపై హింస అలాగే కొనసాగింది. దీంతో వీరంతా భారత్కు వచ్చేందుకు వీలుగా సిఏఏ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని తీసుకురావడంతో అప్పట్లో ఢిల్లీ కేంద్రంగా అల్లర్లు కూడా జరిగాయి. 2019లో ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న షహీన్ బాగ్లో నిరసనలు జరిగాయి. సిఏఏ చట్టం దేశంలోని ముస్లింలకు ప్రమాదకరమంటూ వారిలో ఒక అభద్రతా భావాన్ని సృష్టించేలా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ చట్టం ద్వారా దేశంలో ముస్లింలు లేకుండా చేయడానికి బీజేపీ కుట్ర చేస్తోందని విష ప్రచారం మొదలుపెట్టారు. దేశంలో మైనారిటీలకు రక్షణ లేదంటూ ఈ నిరసనలు కొనసాగాయి. దీనికి ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్తో పాటు కాంగ్రెస్, విపక్షాలు కూడా మద్దతిచ్చాయి. ఫలితంగా ఈ నిరసనలు దేశ భద్రతకే పెను ప్రమాదంగా పరిణమించాయి. ఇందులో ప్రసంగం చేసిన వారిలో షర్జీల్ ఇమాం అనే జేఎన్యూ విద్యార్థి భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను విడదీయాలంటూ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. భారత్తో ఈశాన్య రాష్ట్రాలను కలిపే ప్రాంతంలో చికెన్ నెక్ కారిడార్ అత్యంత కీలకమైంది.
దీని వెడల్పు కొన్ని ప్రాంతాల్లో కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. దీన్ని దిగ్బంధిస్తే భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. సరిగ్గా ఇదే ప్రణాళికను షహీన్బాగ్లో నిరసనకారులకు వివరించాడు. దీంతో ఇది దేశ భద్రతకే ప్రమాదంగా మారింది. వెనువెంటనే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి షర్జీల్ ఇమామ్ను అరెస్టు చేసింది. అంతేకాదు 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు కూడా జరిగాయి. ఈ అల్లర్లలో దాదాపు 50 మంది మరణించారు. హిందువులే టార్గెట్గా ఈ అల్లర్లు చోటు చేసుకున్నాయి. అది కూడా ముందుగానే ప్లాన్ చేసినట్లు ఈ అల్లర్లు మొదలయ్యాయి. హిందువులపై దాడులు చేయడానికి ఇళ్లల్లో యాసిడ్, రాళ్లతో పాటు పెట్రో బాంబులను కూడా సేకరించారు. దీనికి స్థానిక కార్పొరేటర్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు తాహిర్ హుస్సేన్ సహకారం అందించాడు. దీంతో ముస్లింలు ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. దీంతో ఢిల్లీ ఈశాన్య ప్రాంతం అంతా రావణ కాష్టంలా మారిపోయింది. టార్గెట్ చేసి దాడులు చేయడంతో హిందువులు ఎక్కువగా మరణించారు. ఇందులో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ అంకిత్ శర్మను అయితే దారుణంగా చంపేశారు. దాదాపు 40కి పైగా కత్తిపోట్లు పొడిచి పక్కనే ఉన్న మురికి కాలువలో పడేశారు. అప్పట్లో ఈ ఫోటో తీవ్రంగా వైరల్ అయింది. ఇన్ని అల్లర్లు జరిగినా కేంద్రం ఏమాత్రమూ వెనక్కి తగ్గలేదు. ఈ చట్టంపై ముందుకే వెళ్ళింది కానీ వెనకడుగు వెయ్యలేదు. సిఏఏ చట్టాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. అప్పటి నుంచి ఒక్కో దశలో కేంద్రం ఈ చట్టాన్ని అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. మొదటి దశలో సరిహద్దుల్లోని కొన్ని జిల్లాల్లో ఈ చట్టాన్ని అమలు చేస్తూ వచ్చింది. దీనికోసం స్థానిక జిల్లాల మెజిస్ట్రేట్లకు అధికారాలు ఇచ్చింది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వారికి పౌరసత్వాలు ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే దీనికి ఇప్పటి వరకు పూర్తి నిబంధనలు రాలేదు. దీంతో ఈ నిబంధనల్ని ఈ ఎన్నికల్లోపే నోటిఫై చేయాలని కేంద్రం సంకల్పించింది. అయితే అప్పట్లో వ్యతిరేకించినట్లు ప్రస్తుతం వ్యతిరేకించడానికి ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా పోయింది. చట్టం వచ్చిన వెంటనే విపక్షాలు అబద్ధపు ప్రచారాలను మొదలుపెట్టాయి. దేశంలో ముస్లింలను లేకుండా చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని విష ప్రచారం చేశాయి. అయితే ఈ చట్టం ఆమోదం పొంది ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయింది. 9 రాష్ట్రాల్లో ఈ చట్టం పాక్షికంగా అమల్లో ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక్క ముస్లిం కూడా దేశం వదిలి వెళ్ళలేదు. ఏ ఒక్కరికి పౌరసత్వం పోలేదు. చట్టం ఆమోదం పొందినప్పుడు ప్రజలను అబద్ధాలతో మభ్యపెట్టినదంతా ఇప్పుడు పటాపంచలైపోయింది. ఇప్పుడు కనీసం ఆ అంశంపై మాట్లాడడానికి కూడా వీలు లేకుండా పోయింది. దీంతో పాటు త్వరలో ఎన్ఆర్సీ కూడా తీసుకొస్తామని అమిత్ షా ఇప్పటికే కొన్ని లీకులనిస్తున్నారు. దీంతో విపక్షాలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నాయి. అందుకే ఆట మొదలుపెట్టేది అమిత్ షా అయితే అందులో విపక్షాలు పావులుగా ప్రేక్షకులుగా మిగిలిపోతారని చెబుతూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.